ఖచ్చితంగా అసలు ఆయన కొత్త షేడ్ ఇది. ఇప్పుడు దాకా ఆయన హీరోగాని చూసాం మనం, ఇది ఒక మంచి నెగిటివ్ షేడ్ అనమాట. అంతకుముందు రక్షకుడు ఆ టైంలో శివ వాటిలో చూసుకుంటే ఆయన హెయిర్ స్టైల్ ఎట్లా ఉంటుంది నాకైతే అసలు మ్యాగజైన్ నేను చూస్తున్నానా అనిపించినంత ఎందుకు అనిపించాడు ఆయన. సో ఆయన వయసు 60 దాటిందంటే ఎవరు నమ్మరనమాట. మనం ఈరోజు ఆయన దాకా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే ఎన్ని రోజులు తినకుండా ఉంటే అంత బాడీ వస్తుందో ఏమో తెలియదు. కానీ నాగార్జున గారి బుక్స్ కానీ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ తెలుగు నిజంగా తెలుగు స్టేజ్కి కానీ ఇండియా హిట్టింగ్ అని చెప్పొచ్చు ఆయన్ని. అలా ఉందన్నమాట. సో నాగార్జున గారి ఎక్కువ వేయచ్చు. నెక్స్ట్ ఉపేంద్ర గారు కానీ అమిత్ ఖాన్ గారు కానీ అంతా బాగా చేశారు అనమాట. సో అంత ఇంపాక్ట్ అనిపించలేదు. సో ఇక మెయిన్ అంటే అనిరుద్ధ్ అనమాట ఎస్ఎట్ సినిమాకి. అనిరుద్ధ్ ఎక్కడన్నా సినిమా పడిపోతామోరా అనుకునే టైంలో అనిరుద్ధ్ గారు అట్లా ఫుల్లించి నేర్పుతున్నారు అనమాట సినిమాని. సో అనిరుద్ధ్ గారు మ్యూజిక్ హాఫ్ ఆఫ్ ద డైరెక్టర్ అంతా వర్క్ చేశాడు, అనిరుద్ధ్ గారికి అంత వర్క్ చేశారు అనమాట. సో ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ సూపర్ కాంబినేషన్ చూస్తున్నాం. ప్రతి థియేటర్ కూడా ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ వీకెండ్ వరకు అయితే ఫుల్ పర్వాలేదు. మరి వాటి సినిమా అయితే ఎలా ఉంటుంది ఏంటి అది కూడా మంచి టాక్ నడుస్తుంది. సో రెండింటి మధ్య 2 సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాం. హలో.